హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష్ జాగర్వాల్ వ్లాగ్స్. ఇప్పుడు నేను టెర్రస్ మీదకి వచ్చాను. అంటే మా పైన డాబ్ పైకి వచ్చాను నేను. ఈ పైన మూత ఉంది చూడండి, ఈ బ్లూ కలర్లో మూత కనబడుతుంది. దీన్ని తీయడానికి వచ్చాను. దీని కింద చూడండి పెద్ద కిటికీ ఉంది. మా రాజస్థాన్లో ఇలా కడతారండి ఇల్లులు, ఇలాగ ఉంటాయి. అంటే పైన ఇంటి పైన ఆ స్లాబ్ పోసి ఉండిద్ది. ఆ స్లాబ్ మీద ఒక కిటికీని వదులుతారు, పెద్ద కిటికీ. ఎలాంటి కావాలనుకుంటే అలాగా, పెద్ద సైజులో కిటికీ కావాలంటే పెద్దది, చిన్న కిటికీ వదలాలనుకుంటే చిన్న కిటికీ. ఎందుకంటే దీనివల్ల లోపల వెలుతురు గాలి అనేది వచ్చిద్ది అనమాట. అందువలన ఇక్కడ ఇల్లులు కడతారు, వాటి మీద ఇలాగా కిటికీలు వదులుతారు. ఇప్పుడు మా డాబ్ పైన ఎలా కట్టుందో చూపిస్తాను చూడండి. 2 రూములు కట్టాము ఈడ. ఇదొక రూము మరియు ఇదొక రూము. ఇదేమో మా ఇల్లు కట్టినప్పుడే తోడుగా ఈ రూమ్ కట్టాము. ఇది ఇప్పుడేమో కిరాయికి ఇచ్చాము. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాడు దీంట్లో ఉండే అబ్బాయి, కాబట్టి లాక్ చేసి ఉంది. ఇదేమో దీంట్లో ఏమో మా ఎక్స్ట్రా సామాన్ ఉండిద్ది చూడండి, అవి అనేవి ఈ రూమ్లో పెడతాము. ఇది మేము తర్వాత కట్టాము ఈ రూమ్ని. ఇల్లు కట్టిన 4-5 సంవత్సరాల తర్వాత ఈ రూమ్ని కట్టాము. పైన ఈ బాత్రూమ్, లాట్రిన్ అనమాట. ఇది చూడండి, ఇది బయట అంతా ఖాళీ ప్లేస్ వదిలాము. 2 రూములు అనేవి లాస్ట్ ఉండయి, ముందలేమో ఖాళీ ప్లేస్ వదిలాము. పైన డాబా కూడా ఉంది మళ్ళీ కట్టి. ఇక్కడేమో నీళ్ళ ట్యాప్ ఉంది, ఇక్కడ అంట్లు బట్టలు అవి కడగటానికి. చూడండి పైన ఇల్లు ఇలాగుంది. ఈ ఇల్లును మేము కట్టి ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఇది చూడండి, ఇది మా బాదాం చెట్టు. ఈ చెట్టు చాలా గ్రీన్గా బాగుంది కదండి. ఇది మా నాన్న చేతుల మీదుగా ఈ చెట్టును నాటారు. ఎప్పుడు 10-15 సంవత్సరాలు అవుతుంది ఈ బాదాం చెట్టుని నాటి. మా నాన్న చేతుల మీదుగా నాటిన చెట్టు ఇది. మాకు చాలా ఇష్టం ఈ చెట్టు అంటే. కాకపోతే దీని మీద చీమలు అనేవి పెద్ద చీమలు, గండు చీమలు చాలా ఉంటాయండి ఈ చెట్టు మీద. అసలు ఈ చెట్టుని విడిచి వెళ్ళట్లేదు. ఈ గండు చీమలు అనేది రాకుండా ఏమైనా చిట్కా కనుక మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఈ బాదాం చెట్టు నీడలో ఈ మా సిట్రోన్ C3 కారు చూడండి, ఎంత ముద్దుగా కనబడుతుంది కదా. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చూడటానికి మాత్రం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఆ కిటికీ. కింద నుంచి చూపిస్తున్నాను మీకు. నేను ఇప్పుడు పైన మూత తీసి వచ్చాను చూడండి, ఆ కిటికీ. దీని నుంచి గాలి వెలుతురు అనేది బాగా వచ్చిద్ది. కాకపోతే దీన్ని రాత్రిపూట అయితే మేము మూత పెట్టేస్తాము, పగలైతే తీస్తాము. ఎందుకంటే వర్షం టైం కదా, వర్షం వస్తే రాత్రి అర్థం కాకపోతే చూడండి ఇంటి లోపలంతా గీలాగా అయిపోయిద్ది, తడిగా అయిపోయిద్ది అనమాట. వర్షం వచ్చేసి నీరు అయిపోయిద్ది. అందుకని రాత్రి మేము దీని మీద వేస్తాము, సాయంత్రం పూట వెళ్ళి మూతేస్తాము. మళ్ళీ పగలేమో పొద్దున్నే అవంగాల్ని తీసేస్తాము. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి మాకు 2 కిటికీలు ఉండేవి. ఒకటేమో ఇదా, మళ్ళీ ఇంకోటేమో చూడండి గల్లీ. ఈ గల్లీ లోపల ఉంది, చూపిస్తాను. గల్లీ లోపల చూడండి పైన, అది కూడా ఇంకో చిన్న కిటికీ. అదేమో పైన ఉందన్నమాట. పైన రూమ్ వెనకాల గల్లేరీ ఉంది, ఆ గల్లేరీలో వచ్చింది. కాకపోతే నేను కీ తీసుకెళ్ళడం మర్చిపోయాను, అందుకు నేను మళ్ళీ కీ తీసడానికి వచ్చాను. ఇప్పుడు వెళ్ళి ఆ పైన ఆ మూతను కూడా తీసేయాలి, లేకపోతే బాగా ఉక్కబోస్తుంది అసలు. మళ్ళీ మర్చిపోతానేమో, ఫస్ట్ కీ తీసుకోవాలి.
ఇది మా ఇంటి పైన రూము. దీంట్లో చూడండి మంచాలు, చూడండి పైన డస్ట్ అనేది ఎంత పడుందో. ఎందుకంటే రోజు శుభ్రం చేయడానికి వీలు కుదరదన్నమాట ఇక్కడ. దీంట్లో ఎక్స్ట్రా సామాన్లన్నీ దీంట్లో పడేస్తాం మేము. ఇది చూడండి ఇక్కడ దేవుళ్ళ పటాలు. ఇది చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో. ఇది మేము 20 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాలు అవుతుంది. మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తిరుపతికి వెళ్ళామన్నమాట. అప్పుడు తీసుకొచ్చిన ఫోటో ఇంకా గుర్తుగా ఉంచుకున్నామన్నమాట. ఎందుకంటే రాజస్థాన్లో వెంకటేశ్వర స్వామి ఫోటోలు దొరకటం కష్టం అన్నమాట ఇక్కడ. అందుకనే దీన్ని మాత్రం ఇలాగే భద్రంగా దాచుకున్నాము. ఇది చూడండి, ఇది రూమ్ వెనకాల గల్లీ. ఇక్కడ కూడా ఒక కిటికీ ఉంది, చిన్న కిటికీ. ఇందాక నేను తీసిందేమో అది పెద్ద కిటికీ, ఇదేమో చిన్న కిటికీ. దీనిది కూడా మూత తీసేద్దాం. పీచేకి మా ఇంటి వెనకాల 2-3 ప్లాట్లు ఖాళీగా ఉండే. ఇక్కడ ఎవరు ఇంకా ఇల్లు అనేది కట్టల. देखिए आबू, ये पता नहीं ऐसे क्यों बुला रहा है? कहाँ है? इसके अंदर से नहीं दिख रहा है भाई। छिपकली है? हाँ छिपकली तो है ना, ये देखो छिपकली दिखो, छोटी सी छिपकली। तू तो नहीं दिख रहा है। हाँ? मैं अभी ऊपर आता हूँ, 2 मिनट रुको। मैंने कहा था ना पहले तुमको, चलो मेरे साथ, तब तो नहीं आए, फोन देखने चले गए थे। अब तो मैं नीचे आ रही हूँ, तो आना है तो जल्दी आ जाओ। फल आ रहा हूँ। हाँ, నేను డాబాకి వస్తున్నప్పుడే ఇతనికి చెప్పాను నేను, యక్షిత్ నువ్వు వస్తావా అని. కానీ అప్పుడేమో నేను రాను అన్నాడు. కానీ ఇప్పుడేమో నువ్వు కిందకి రాబాకు, నేను వస్తాను అని చెప్పి అదిగో వచ్చేసాడు. बदमाश। क्या देखना है अब तुम्हें? मैंने बुलाया तब तो नहीं आया। रुको 1 सेकंड, मुझको फोन दो। क्यों नीचे गिराना है? చేపలకి దాణా వేయడానికి వెళ్ళినప్పుడు చేపల చెరువులో ఇతను నా ఫోన్ని పడేసి వచ్చేసాడు. చేపలు టైంపాస్ చేసుకోండి అని మళ్ళీ ఫోన్ అడుగుతున్నాడు. देखो क्या देखो, इस कैमरे के अंदर देखो। भगवान? हाँ। ये तो मैंने दिखाया ना, मैं तो आते ही पहले रूम खोलते ही भगवान को ही दिखाया है। हाँ, मैंने अभी दिखा दी। ఇప్పుడు వచ్చి బల్లి ఏదంటే అది నీకోసం ఉండిద్దా ఇప్పుడు వరకు, నువ్వు వచ్చేంత వరకు వెళ్ళిపోయింది బల్లి. పద వెళ్దాం కిందకి, మళ్ళీ లేట్ అయిద్ది. నాన్న తిట్టిద్ది మళ్ళీ, ఏం చేస్తున్నారని. పద వెళ్దాం. ఈరోజు తోటలో విత్తనాలు నాటడానికి వెళ్ళాలి, కూరగాయల విత్తనాలు. ये देखो प्रधानमंत्री का सूट। अब तो चलना नहीं जो जैसा मौसम है। धूप में मत जाना। क्यों? हम काले पड़ जाएगी, हम यहाँ से ये धूप लगेगी। हाँ चलो भाई जल्दी, धूप लगेगी। हमें 3 सेकंड के लिए रुक जाओ। 1 2 3 गो।
అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా పెరట్లోకి వచ్చాము కూరగాయల గింజలు నాటడానికి. ఈరోజు వీడియోలో ఇంతే. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మా పెరట్లో ఏం నాటాము విత్తనాలు, మా పెరట్ అనేది మీకు చూపిస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.